Binomial theorem topic problems. First problem, x by 3 plus 2 by y whole power 4 expand చేయమని అడుగుతుండు. సింపుల్గా ఒక ఫార్ములా ఇక్కడ రిలేటెడ్ ఫార్ములా x ప్లస్ y హోల్ పవర్ 4 ఉంటే దాన్ని జస్ట్ సింపుల్ టోటల్ 5 టర్మ్స్ వస్తాయి. 4c0 x పవర్ 4 మైనస్ 0, నెక్స్ట్ y పవర్ 0, నెక్స్ట్ 4c1 x పవర్ 4 మైనస్ 1 y పవర్ 1, 4c2 x పవర్ 4 మైనస్ 2 అండ్ y పవర్ 2, నెక్స్ట్ 4c3 x పవర్ 4 మైనస్ 3 y క్యూబ్. ఓకే, నెక్స్ట్ 4c4 x పవర్ 4 మైనస్ 4 y పవర్ 4. టోటల్ 1 2 3 4 5 టర్మ్స్ వచ్చినాయి. సేమ్ అలానే దీన్ని ఎక్స్పాండ్ చేయమంటున్నాను. దట్ ఈస్ ఎక్స్ బై 3 ప్లస్ 2 బై వై హోల్ పవర్ 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 4c0 ఎక్స్ బై 3 హోల్ పవర్ 4 మైనస్ 0, నెక్స్ట్ 2 బై వై హోల్ పవర్ 0, నెక్స్ట్ 4c1 x by 3 whole power 4 minus 1, next 4c2 x here not written 2 by y whole power 1. Okay, x by 3 whole power 4 minus 2, ఇక్కడ 2 by y whole power 2, next plus 4c3 x by 3 whole power 4 minus 3, 2 by y whole power 3, next 4c4 x by 3 4 minus 4, నెక్స్ట్ ఇక్కడ 2 by y హోల్ పవర్ 4. ఓకే, టోటల్ ఎక్స్పాన్షన్ ఓవర్. నెక్స్ట్ సాల్వింగ్ చేద్దాం దీన్ని. 4c0 అంటే 1. ఓకే, x by 3 హోల్ పవర్ 4 మైనస్ 0 అంటే x పవర్ 4 by 3 పవర్ 4 అంటే 81. ఓకే, నెక్స్ట్ 2 by 3 హోల్ పవర్ 0 మీన్స్ 1. ఓకే, నెక్స్ట్ 4c1 మీన్స్ 4 ఓన్లీ. నెక్స్ట్ x by 3 హోల్ పవర్ 4 మైనస్ 1 మీన్స్ క్యూబ్ వస్తుంది. ఓకే, x క్యూబ్ బై 3 క్యూబ్ మీన్స్ 27. నెక్స్ట్ 2 by y వస్తుంది, ఓన్లీ 2 by y పవర్ 1 ఉంది కాబట్టి. నెక్స్ట్ 4c2 అంటే సింపుల్గా ఒకసారి అబ్జర్వ్ అయ్యండి. 4c2 మీన్స్ 4 into 3, నెక్స్ట్ 2 into 1, 2 1 జా 2 2 జా, ఓకే 2 3 జా 6. ఓకే, 6 ఇక్కడ x పవర్ 2 అండ్ 3 పవర్ 2 అంటే 9. ఓకే, ఇక్కడ 4 మైనస్ 2 కదా అందుకొరకు. నెక్స్ట్ 2 స్క్వేర్ అంటే 4, నెక్స్ట్ y స్క్వేర్. ఓకే, నెక్స్ట్ 4c3 ఇక్కడ చేద్దాం. 4c3 అంటే 4c1. ఓకే, దట్ ఈజ్ 4 ఓన్లీ. నెక్స్ట్ x బై 3 ఓన్లీ. 4 మైనస్ 3 1 కదా, 4 1 ఉంటే సేమ్ ఉంటుంది మళ్ళీ. ఇక్కడ 2 క్యూబ్ మీన్స్ 8, 2 క్యూబ్ మీన్స్ 8, ఇక్కడ y క్యూబ్. ఓకే, నెక్స్ట్ 4c4 అంటే 1, నెక్స్ట్ x బై 3 4 మైనస్ 4 అంటే 0, పవర్ 0 ఉంటే దాన్ని ఈక్వల్ టు 1. నెక్స్ట్ 2 పవర్ 4 అంటే 16 బై 5 పవర్ 4. ఓకే, నౌ అరేంజ్ ద ఆర్డర్. x పవర్ 4 బై 81, నెక్స్ట్ 4 2 జా 8, 8 బై 27, నెక్స్ట్ x క్యూబ్ బై y. ఓకే, x క్యూబ్ బై y ఏమైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ 6 4 జా 24 బై 9 అంటే ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది. 3 3 జా 3, 2 జా. ఓకే, 2 4 జా 8, 8 బై 3. ఓకే, x స్క్వేర్ బై y స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ 4 8 జా 32 బై 3, 32 బై 3, నెక్స్ట్ x బై y క్యూబ్. ఓకే, నెక్స్ట్ 1 into 1 1, 16 by y 4 or 4.
just this is answer, required answer. Next problem, here see all of you, this is similarly cube root of x minus cube root of y హోల్ పవర్ 6. ఇక్కడ కావాల్సింది ఫోర్త్ టర్మ్. టోటల్ ఎన్ని టర్మ్స్ వస్తాయంటే 7 టర్మ్స్ వస్తాయి. ఫోర్త్ టర్మ్ అంటే 6c3 అనమాట. ఓకే, ఇలా తీసుకోవాలి మనం. t3 + 1 ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా తీసుకోవాలి. t4 ఫోర్త్ టర్మ్ కాబట్టి t4. ఓకే, ఈజ్ ఈక్వల్ టు 6c3 క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్ హోల్ పవర్ 6 - 3 ఇక్కడ క్యూబ్. ఓకే, నెక్స్ట్ మైనస్ క్యూబ్ రూట్ ఆఫ్ వై హోల్ పవర్ 3. ఓకే, 6c3 నెక్స్ట్ ఇక్కడ 6 - 3 అంటే 3 వస్తుంది. మళ్ళీ క్యూబ్ రూట్ ఆఫ్ ఎక్స్, ఇక్కడ ఓన్లీ 3, ఇక్కడ -1 కామన్ తీసి క్యూబ్ రూట్ పెడదాం. నెక్స్ట్ క్యూబ్ రూట్ ఆఫ్ వై హోల్ పవర్ 3. ఓకే, ఫస్ట్ 6c3 చేద్దాం. వాల్యూ ఎంతనో 6 × 5 × 4/3 × 2 × 1. ఓకే, 6 3 × 6 6 క్యాన్సల్, 5 4 20 అంటే దీని వాల్యూ 20. ఓకే, 6c3 అంటే 20. నెక్స్ట్ ఎక్స్ పవర్ ఈ క్యూబ్కి క్యాన్సల్, సేమ్ ఇక్కడ క్యూబ్కి క్యాన్సల్, ఎక్స్ ఓన్లీ. -1 హోల్ పవర్ క్యూబ్ అంటే -1కి హోల్ పవర్ ఆడ్ నెంబర్ ఉంటే -1. ఓకే, ఈవెన్ నెంబర్ ఉంటే ప్లస్ అవుతుంటే, ఇక్కడ క్యూబ్కి క్యాన్సల్ అంటే పవర్ క్యూబ్కి, ఇక్కడ క్యూబ్ రూట్కి క్యాన్సల్, వై ఓన్లీ. నెక్స్ట్ -1 హియర్ -1, 20 × x 20xy 20x, ఇది 1 × 20xy, -1 ఇంటూ చేస్తే -20xy. దిస్ ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే 10th టర్మ్. ఓకే, చూడండి 2x² + 1/x హోల్ పవర్ 12. ఓకే, టోటల్ టర్మ్స్ ఎన్ని? 12 పవర్ ఉంటే టోటల్ టర్మ్స్ 13. టోటల్ టర్మ్స్ ఈక్వల్ టు 13 ఉంటాయి. మనకు కావాల్సింది 10th టర్మ్. 10th టర్మ్ అంటే t10 ఈజ్ ఈక్వల్ టు t9 + 1 అని రాసుకోవాలి. అప్పుడు 12c9. ఓకే, 12c9 2x² హోల్ పవర్ 12 - 9. నెక్స్ట్ 1/xని x పవర్ మైనస్, ఓకే, హోల్ పవర్ 9. ఇక్కడ 12c9 అన్న ఒకటే, 12c3 అన్న ఒకటే. ఎందుకు సార్ అంటే 9 + 3 12 కాబట్టి. ఇక్కడ ఒక ఫార్ములా రాస్తుందండి, 12c9 ఈజ్ ఈక్వల్ టు 12c3. ఈ 9 + 3 యాడ్ చేస్తే 12 అనమాట. ఓకే, అందుకొరకు బోత్ రెండు యాడ్ చేస్తే దీనికి ఈక్వల్. ఫార్ములా ఏంటంటే NCR ఈజ్ ఈక్వల్ టు NCn - R. ఓకే, ఇప్పుడు 12c3 అంటే 12 × 11 × 10 నెక్స్ట్ 3 × 2 × 1, 3 2 6, 2 11 10 110, 110 2 220. ఓకే, ఇక్కడ 220. నెక్స్ట్ ఇక్కడ 12 - 9 మీన్స్ 3. ఓకే, 2 క్యూబ్ అంటే 8 వస్తుంది. క్యూబ్ అంటే దీని మొత్తానికి సంబంధించి 2 క్యూబ్ 8 వస్తుంది. నెక్స్ట్ x² మళ్ళీ క్యూబ్ అంటే 2 3 6 వస్తుంది, x పవర్ 6. ఇక్కడ x పవర్ -9. ఓకే, ఇప్పుడు చూస్తే 228 అంటే 2 8 16 అంటే 1600, 28 అంటే 160 అంటే 1600 + 160 అంటే 1760. ఓకే, x పవర్ 6/x పవర్ 9. ఇక్కడ క్యాన్సిల్ అయిపోతే 1760/x3. దిస్ ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.